హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్త సమాధానం మాది. మరికొద్ది గంటల్లో తమిళనాడు ఎన్నికల ఫలితాలను రిలీజ్ చేయబోతుంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో తల రాత మార్చుకుంటాడా లేదంటే తల రాతలు మారుస్తాడా అని ఎదురు చూస్తున్నారు తమిళనాడు ప్రజలు. అది ఎవరి కోసమో కాదు, టీవీకే పార్టీని స్థాపించినటువంటి తలపతి మన విజయ్. సో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకొని మంచి అభిమాన గణంతో 2024 సంవత్సరంలో పార్టీని ఏర్పాటు చేసి 2026లో ప్రధాన పార్టీలైనటువంటి డిఎంకే మరియు ఏఐడిఎంకే పార్టీలతోటి తలపడి పెరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనకున్నటువంటి ఛానల్స్ ద్వారా తమిళనాడులో మనం చేసినటువంటి సర్వేలో మనకున్నటువంటి అనేకమైనటువంటి కాంటాక్ట్స్ ద్వారా మనం తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్ 16% నుంచి 20% ఆఫ్ ఓట్లను సాధించబోతున్నాడు. తద్వారా అధికారంలోకి రావాలి అని అనుకున్నటువంటి పార్టీల యొక్క ఓట్స్ని చీల్చాడు అనడంలో సందేహమే లేదు. అయితే డిఎంకే పార్టీ గెలుస్తుంది అని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ విజిల్ గుర్తుతోటి ముందుకు వచ్చినటువంటి తలపతి విజయ్ పార్టీ సుమారుగా 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుంది అని పలు సర్వేలు నివేదిస్తున్నాయి. ఈ తరుణంలో మనం చేసినటువంటి అనేకమైనటువంటి కాంటాక్ట్స్ ద్వారా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్ కింగ్గా మారడం కంటే కింగ్ మేకర్గా మారబోతున్నాడు అనేటువంటిది నిస్సందేహంగా చెప్పొచ్చు. ఏది నిజమనంటే తల రాతలు మారుస్తాడా లేదంటే తన తలరాతను మార్చుకుంటాడా అనేటువంటిది మరికొద్ది గంటల్లో తేలాల్సింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మీ కామెంట్స్ని తెలియచేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.